పీతలు పట్టడానికి ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం. రండి. పీతలు అంటే ఎండ్రకాయలు పట్టే విధానం ఏందో మనం చూద్దాం. ఓకే, ఇదిగో రండి కింద. ఇదిగో ఈ స్టిక్ అంటే ఇది బయట కాస్ట్ స్టిక్ దండి. ఇది రెండో భాగం. ఈ రెండో భాగానికి మనం ఒక తాడు కట్టి మనం దీనికి ఒక చేప ముక్కను కట్టి వేయబోతున్నాం. ఆ చేప ముక్కకి పీత అనేది ఎలా వచ్చిద్దో ఈరోజు మనం చూద్దామండి. ఓకే, ఇదేనండి స్టిక్కు. ఇదిగో చూడండి, దారం కనపడుతుందండి. ఇదిగో దారం. ఈ దారం చివర ఒక నాటు వేసుకోవాలి. చివర ఒక నాటు వేసుకోండి, అంటే ముడేయండి. ఇదిగో ఇట్లా ముడేసాము. ఇదిగో ముడేసి ఇదిగో దీనికి ఈ స్టిక్కి ఇలా దూర్చి, కనపడుతుందండి, ఇలా దూర్చి ఇక్కడ ఒక నాటు వేసుకోవాలి. దీనికి ఇక్కడ నాటు వేసుకొని ఈ నాటు వేసుకున్నాక బిగించుకున్న తర్వాత ఇట్లా అయితే ఇది బిగుసుకుంటుంది. ఇదండి పరిస్థితి. ఇదిగోండి ఇలా కట్టాము దీనికి స్టిక్కి దారం. చూడండి, ఇలా కట్టాము. ఇప్పుడు మనం కిందకి దిగుతున్నాం. చూడండి, ఈ చేప ముక్కలు తీసుకొచ్చాము మనం, కొన్ని చేప ముక్కల్ని. అంటే ఈ చేపలు ఎందుకు తెచ్చామంటే ఈ పీతలో చేప వాసనకి బొక్కలో ఉన్నది చక్కగా బయటకు వచ్చేసిద్దండి తిందామని. ఇప్పుడు ఆ తినటానికి బయటకు వచ్చిన పీతని ఇప్పుడు మనం ఎట్లా పడతామో చూద్దామండి. ఇదిగో ఇది చేప ముక్క. ఈ చేప ముక్కని మనం దీనికి కూడా ఒక నాటు వేసుకొని చివర ఇదిగోండి ఈ తాడు రెండో భాగం కొసంది కదా, ఈ కొసకు కూడా ఒక నాటు ముడేసుకొని ఇలా ముడేసుకొని దీనికి ఇది చేప నోరు కదండి, ఈ నోట్లో నుంచి ఈ యొక్క దారాన్ని మనం బయటికి తీసాం. ఇదిగోండి ఇలా తీసాం కదా, ఊరకిట్లా దీన్ని ఒక ముడేసుకుందాం, నాటు వేసుకున్న తర్వాత చూడండి, ఇది ఇలా వేసాం నాటు. ఇదిగోండి ఈ స్టిక్కి ఇలా కట్టామన్నమాట. ఓకే అండి, ఇదిగోండి ఇలా కట్టాం ఈ స్టిక్ మొక్కలో. అంటే ఈ రాళ్ళ సందులో ఒక పీత ఉంది. మనం ఇప్పుడు దాన్ని చూద్దాం రండి. రాళ్ళ సందులో లోపల ఉంది, అది మనం చేయిపెట్టి తీయలేం కదండి, పట్టుకోలేం కదా. అందుకని మనం ఈ కర్రకి ఈ దారానికి చేపను కట్టి ఇక్కడ బొక్క ఎదురుగా ఇట్లా వేస్తున్నాం. ఇప్పుడు చేప వాసనకి అది వస్తుంది, చూస్తుందండి. అదిగోండి పట్టుకుంది, అది పీతను పట్టుకుంది చూడండి. ఇప్పుడు వచ్చింది బయటికి. ఇప్పుడు అది రాళ్ళలో ఇరుక్కుపోతుంది. అది ఈ పీతని మనం సంచిలేద్దాం. ఇదిగోండి కొండలు ఎట్ట ఎరగ తీసుకోవాలి, లేకపోతే వీటిని పెట్టి ఒత్తేసిద్ది అనమాట. అది సంగతి. ఇదిగోండి ఇలా తీసేసాం కొండలు. ఈ రెండు కొండలు ఈ పీత దీంట్లో వేద్దాం సంచిలో. అన్నీ అయ్యాక తర్వాత కనపడుతుందిగా, చూడండి వస్తుంది. అదిగోండి తీయాల. ఇదిగోండి రెండో పీత పట్టాం. దీన్ని ఇది కూడా ఇలాగే కొండలేరగా తీసుకున్నాం. అయ్యో
ఈ కొండలు ఎరగ దిగిపోతే మనల్ని గుట్టేస్తుంది అనమాట, మనం ఇబ్బంది పడాలా. ఓకే, ఇదిగో చూడండి కొండలు. దాని ముందుకేవై మళ్ళీ పట్టుకుంటుంది రావాలి, అది బయటకు వచ్చిద్దిలే, రాకుండా ఉండదు. దుగ్గు వచ్చిందా చిన్నగా. ఇదిగోండి పీత కన్ను కూడా పట్టుకొని ఉంది. అయితే ఇప్పుడు అది రావట్లేదు మనకి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు చేత్తో దాన్ని, అది వస్తుంది చిన్నగా. ఇదిగోండి తొందరపడకు, ఉండు, తొందరపడ, మాకు చిన్నగా లాగు తినండి. పీత అరే దాన్ని పట్టుకొని రాట ఆడేది కాసేపు. అదిగో చూడండి ఎట్ట పట్టుకుందో. ఓకేరా, ఒక్క నిమిషం తీసేద్దాం ఒట్టికి. అందుకండి తీసేసాం. అది సంగతి. ఇదిగోండి ఏడ ఒకటి ఉంది పీత, అది మనకు కొత్తదో చూద్దాం. కనపడుతుందండి, అదిగో అదిగో చూడండి ఫ్రెండ్స్, అదిగో పీత పట్టుకుని చూడండి. ఇలా చేపని వేసి పట్టించుకుంటే ఇట్లా వేసేసుకోవచ్చు అన్నమాట. ఇదిగో మనం ఇక్కడ వేస్తున్నాము, వస్తాయి. అంతే ఉండదు, నువ్వు కదలబాకులో వీడియో బాగా వస్తుంది, కదలబాకు. అది చూడండి లాగుతుంది లోపలికి. అమ్మ కొద్దిగా బయటికి, కొంచెం బయటికి రాదు, కొంచెం బయటికి రాదు. ఓకే, ఇదిగోండి పట్టుకుందండి. సంచి పట్టుకొని సంచిలో వేసుకున్నాను. ఓకే, ఇదంతా బండ్లు పట్టుకుందా, కాదు కూడా వదలదు. ఓకే, పట్టుకో గట్టిగా పట్టుకోమ్మా, పట్టుకో గట్టిగా. ఎగుతున్నాం చిన్నగా. నువ్వు తొందరపడగలరా. లాగేసిన అది పట్టుకోవటానికి లేదు అట్లా. నువ్వు కూర్చోవే, అది అసలు అదిరి వయసు వస్తుంటే కాలబాగా బండలు కూడా పట్టుకుంది అది. మరి అట్ట వచ్చింది అనుకున్నా. లేపుకో. లాగే వేగంగా ఒకేసారి సంచిలో పడేటట్టు వడ్డేసుకోండి. తెలియగలిగింది ఆరైతే బొక్కలోకి వచ్చింది. ఏం మాట్లాడవా సరిగా, పట్టుకోవట్లేదు, గట్టిగా పట్టుకోవట్లేదు సరిగా. ఏదైతే బొక్కలోంచి బయటికి తీసుకొచ్చాను దీన్ని. ఇప్పుడు మనం చేత్తో పట్టుకుందాం. ఇంక ఇది పట్టుకోవట్లేదు గట్టిగా. నేను చేత్తో పట్టుకుంటా, తీస్తా ఉండండి. చూడండి
పట్టుకో. బయటకు బొక్కలు అది బయటకు తెప్పించాము, ఇలా పట్టుకున్నాం, తీసాము కొండ్లు, ఇవి కూడా సంచులు వేసుకున్నాం. అయిపోయిందండి. ఇదిగో ఇక్కడ బండ కింద పీత చూద్దామండి. ఇదిగోండి పీత చూపియాలి. ఇదిగోండి పీత, ఇదిగోండి ఇలా బండ్ల కింద పట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ రేవులోకి వెళ్ళి మనం పీతలు చేసుకొని వద్దాము. బాగు చేసుకొని రండి అన్న. కాళ్ళు ఒక్కొక్కటిగా ఇట్లా ఇరుచుకొని శుభ్రంగా చేసుకోవాలండి. ఇదిగో ఇలా తీసుకోవాలండి, కొంచెం దగ్గరికి వస్తే బాగుంటాయేమో. ఇదిగోండి చేసినవి ఇక్కడ పెడదాము, తర్వాత ఇంకా చేయాలి, పని ఉంది. అలా కాళ్ళు ఇరిచేసిన తర్వాత అన్నీ అలా తీసేసుకొని ఇదిగోండి ఈ డెప్ప ఇది తీసేయాలి. తర్వాత ఈ డెప్ప కూడా వస్తుందండి ఇట్ట పైకి. ఇలా ఇదిగోండి ఇలా తీసుకోవాలి. తీసుకొని ఈ తర్వాత ఇక్కడ వేస్ట్ ఉంటుందండి, ఈ వేస్ట్ అట్ట తీసేసుకోవాలన్నమాట. వేస్ట్ తీసేసుకొని శుభ్రంగా ఇదిగోండి ఇలా. ఇదండి అసలు మనం తినే పీత ఇదన్నమాట. ఇదిగోండి ఇట్లా చేసాము. ఇట్లా చేసిన దాన్ని శుభ్రం కడుక్కొని ఇదిగోండి ఇలా చేసుకున్నాం కదా. ఇదిగో ఇది కింద పెట్టకుండా ఒక ఆకులో పెట్టుకున్నాము, కింద పోకుండా. ఓకే, దీన్ని సగం చేసుకోవాలన్నమాట. ఇలా శుభ్రం కడుక్కొని ఇలా పెట్టుకుందాం. ఇది కూడా అంతేనండి, ఇది రావట్లేదు కాబట్టి ఇది ఇట్లా కొత్త తీసుకొని ఇలా తీసేసుకోవాలి శుభ్రంగా. ఇదిగో ఈ వేస్ట్ కూడా ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇదన్నమాట పీత చేసే విధానం. ఇది రాతి పీత అండి. రాతి పీతలు చాలా రుచిగా ఉంటాయండి. ఇదిగోండి రాతి పీతలు చాలా రుచిగా ఉంటాయి, తినడానికి కూడా బాగుంటాయండి, టేస్ట్గా ఉంటుంది. తర్వాత వీటికి క్యాలరీస్ అంటారు కదా, ఆ క్యాలరీస్ కూడా బాగుంటాయి. ఇదిగో చూడండి ఇలా చేసుకోవాలి. ఇదిగో కొండలు ఎరగ తీసాం కదా మనం, ఈ కొండల్ని ఎట్ట చేసుకోవాలంటే ఇదిగో ఇలా చెత్త కొట్టుకోవాలి. ఎందుకంటే ఇంట్లో మనం ఉప్పు కారం వేసినప్పుడు ఈ రంధ్రాల్లో గుంట లోపలికి పోయి మనకి టేస్ట్ రావడానికి అనుగుణంగా ఉంటుంది అన్నమాట. ఇలా 2 ముక్కలు చేసుకోవాలి. కొండిని 2 ముక్కలు చేసుకొని శుభ్రంగా కట్టుకొని ఇంక తింటేనండి, సింపుల్ అండి ఇవి చేసుకోవటం. ఇది వేస్తున్నాం. పీతలన్నీ కూడా ఒలిసాం కదా, ఈ ఒలిసిన పీతలను ఇది ఆకుల్లో వేసుకొని, ఈ ఒలిసిన పీతలను ఇలా ఆకుల్లో వేసుకొని శుభ్రంగా మడత పెట్టుకొని ఒక కవర్లో వేసుకొని వెళ్దామండి. ఇదిగోండి మనం ఒలిసిన పీతలు ఇవ్వండి. మనం అన్ని పీతలు పట్టినా కూడా అయినాయి. ఇవి చూడండి, ఇవి పీతలు. ఈ కూరకు చాలా బాగుంటాయి. తర్వాత మాంసం, కోడి మాంసం కానీ యాట మాంసం కానీ ఏ మాంసాలన్నా కొన్నా కూడా క్యాలరీస్ ఉంటాయి కదండి. ఆ క్యాలరీస్ 130 నుంచి 150 మధ్యలో నెంబర్ 1 ఉంటాయండి క్యాలరీస్ దీనికి. ఇది తింటే చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి, సబ్స్క్రైబ్ కూడా కొట్టండి.